ఈరోజు శుక్రవారం మార్చి 14. వచ్చే శుక్రవారం మార్చి 21న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మధ్య రిలీజ్ ట్రెండ్ చూస్తున్నాం కదా. పోయిన వారమే సీతమ్మ వాకిట్ల సినిమాలో రిలీజ్ అయ్యి 5 కోట్లు నెట్ గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 4లో ఉంది. ప్రభాస్వి అంటే ఈ సలార్ కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ప్రభాస్ పుట్టినరోజుకి రిలీజ్ అయింది, కానీ కొన్ని లిమిటెడ్ షోసే వేశారు, సరిగ్గా కలెక్షన్స్ రాలేదు. అంతకుముందు ప్రభాస్ది బిల్లా ఒకటి రిలీజ్ చేశారు, అప్పుడు 1 కోటి దాకా వచ్చింది 2 ఏళ్ల క్రితం అది. సో టాప్ 10లో కూడా లేవు ఏ సినిమాలు కూడా ప్రభాస్ రిలీజ్లో. సో ఇప్పుడు సలారు 2 రికార్డులు కొట్టాలి. ఒకటి డే 1 రిలీజ్ సినిమాలు డే 1, అది మనకు గబ్బర్ సింగ్ పేరు మీద ఉంది 7 కోట్లతో డే 1. ఇక టోటల్ రిలీజ్ కలెక్షన్స్లో చూసుకుంటే మురారి టాప్ 1లో ఉంది 9 కోట్లతో. సో ఈ 2 రికార్డులో మరి 2 కొడతాడా, ఏదో ఒకటే కొడతాడా, లేదు ఏది కొట్టడా అనేది ఈ మార్చి 21 ఆ వీకెండ్ తెలుస్తుంది. బట్ ఈరోజు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు 26,000 టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యాయి, అంటే 30 లక్షలు బుక్ అయింది. ఇంకా వారం ఉంది అడ్వాన్స్ బుకింగ్కి. సో ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి ప్రభాస్ని కూడా రిలీజ్ సినిమాలో ఒక రికార్డు పెట్టడానికి ట్రై చేస్తారు, చూడాలి మరి. అది మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అవుతుంది ఈ మార్చి 21 శుక్రవారం నాడు. సో ఆల్రెడీ 26,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉన్నాయి. 30 లక్షలు గ్రాస్ అయితే కనపడుతుంది. ఇంకో వారంలో ఈజీగా 1 కోటి లేదా 2 కోట్ల గ్రాస్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక రిలీజ్ అయ్యాక ఆ వీకెండ్లో 3 రోజుల్లో సినిమా మరి 5 కోట్లు కొడుతుందా, 7 కోట్లు కొడుతుందా, 9 కోట్లు కొట్టి నంబర్ 1కి వస్తుందా రిలీజ్ సినిమా కలెక్షన్స్లో అనేది చూడాలి. ఓకే, బాయ్.